ప్రజాపక్షం పార్టీ తరఫున దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఒక ఛాలెంజ్. రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో దాదాపు ఆదాయం వచ్చే దేవాలయాల్లో దాదాపు 95% దేవాలయాల్లో అవినీతి, భూ కబ్జాలతో నిండిపోయినాయి. సో ఈ విధంగా అవినీతి లేదని మీరు అధికారులు ఎవరైనా అనగలరా, చెప్పగలరా? దేవాలయాలను, ఆస్తులను కాపాడి సంస్కృతి సాంప్రదాయాలను నిలయాలుగా మార్చవలసిన దేవాదాయ శాఖ ఉద్యోగులు అది మరిచి, వాళ్ళ బాధ్యత మరిచి, దేవాలయాల్లో వచ్చే ఆదాయాలను, భక్తులు ఇచ్చే కానుకలను, భూములను కబ్జాలకు వీళ్ళే సహకరిస్తారనేది నిజం కాదా? కాబట్టి మేము ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు ఛాలెంజ్ చేసేది ఏమంటే, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు రాద్దాం. ఏ దేవాలయమైనా ఆదాయం వచ్చి ఏ దేవాలయంలోనైనా కానీ అవినీతి జరగలేదని కానీ, ఆ దేవాలయాలకున్న భూములను కబ్జా చేయలేదని కానీ మీరు నిరూపించగలిగితే మీరు ఏ శిక్షకైనా మేము బద్దులమే. అదే కాకుండా ప్రజలు దేవాలయ ఆస్తులు కానీ అవినీతి జరుగుతుందని మీకు ఫిర్యాదులు చేస్తే ఏ ఫిర్యాదులైనా పరిష్కరించిన దాఖలు ఉన్నాయా? ఆ ఫిర్యాదుల్లో చేసినట్టు ఏమన్నా భూ కబ్జాలను ఏమన్నా నివారించగలుగుతున్నారా? సో మేమే పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినాం. ఏ ఫిర్యాదు కూడా మీ దగ్గర నుండి సరైన సమాధానం లేదు, దాని మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి దేవాదాయ శాఖాధికారులు మేము ఈ చెప్పే ఛాలెంజ్కి ఎక్కడైనా సరే బహిరంగ చర్చ గుర్తున్నాం. ఎందుకండి మీకు ఉద్యోగాలు? మీరు అక్కడ అవినీతి, భూ కబ్జాలు చేసానికే ఉద్యోగాలు? కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి అని మేము ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు ఇచ్చేస్తున్నాం.